కాళేశ్వరంపై విచారణలో భాగంగా మాజీ మంత్రి ఎంపీ ఈటెల రాజేందర్ ను జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ ఇవాళ విచారించనుంది. బీఆర్కే భవన్ లో ఉన్న కమిషన్ కార్యాలయంలో ఆయన విచారణకు హాజరు కానున్నారు. కాళేశ్వరం బ్యారేజీల నిర్మాణం జరుగుతున్న సమయంలో ఆర్థిక శాఖ మంత్రిగా ఉన్న ఈటెల రాజేందర్ కీలక కమిటీల్లో సభ్యుడిగా ఉన్నారు. ఈ నేపథ్యంలో అప్పటి ప్రభుత్వ నిర్ణయాలపై కమిషన్ ఆరా తీయనున్నట్లుగా తెలుస్తోంది. ఈ మేరకు ఇప్పటికే సంబంధిత ప్రశ్నావళిని సిద్ధం చేసినట్లు సమాచారం. ఇప్పటికే కమిషన్ విచారణ తుది అంకానికి చేరుకుంది. ఈటెల రాజేందర్ విచారణ అనంతరం 9న మాజీ మంత్రి హరీష్ రావు, 11న మాజీ సీఎం కేసీఆర్ ను కూడా కమిషన్ ప్రశ్నించనుంది. పలు కీలక ప్రశ్నలపై కమిషన్ విచారణ చేయనున్న నేపథ్యంలో బీఆర్ఎస్, బీజేపీ శ్రేణుల్లో ఉత్కంఠ నెలకొంది. కాళేశ్వరంపై విచారణలో భాగంగా మాజీ మంత్రి ఎంపీ ఈటెల రాజేందర్ ను జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ ఇవాళ విచారించనుంది. ఇక ఈటెల రాజేందర్ విచారణకు సంబంధించిన డీటెయిల్స్ అందించేందుకు మా ప్రతినిధి స్వామి జాయిన్ అవుతున్నారు. స్వామి, ఈ రోజు ఈటెల రాజేందర్ కమిషన్ ముందు హాజరు కాబోతున్నారు. ఎన్ని గంటలకు కమిషన్ ముందు హాజరయ్యే అవకాశం ఉంది? డీటెయిల్స్ ఏంటి? వంశీ, ఈ రోజు పీసీ ఘోష్ కమిషన్ ముందుకు బీజేపీ ఎంపీ, మాజీ ఆర్థిక శాఖ మంత్రి ఈటెల రాజేందర్ రానున్నారు. ప్రధానంగా ఇప్పటికే కాళేశ్వరం కమిషన్ జరిగినటువంటి అవకతవకలపైన, అక్కడ ఉన్నటువంటి ఆర్థిక విషయాలపైన రాష్ట్ర ప్రభుత్వం రాగానే వెంటనే కాళేశ్వరం కమిషన్ ఏర్పాటు చేసింది. ఒకవైపు ఆ విద్యుత్ కొనుగోలు అంశం సంబంధించి, ఒకవైపు జస్టిస్ నరసింహారెడ్డి కమిషన్ వేసినట్టుగానే కాళేశ్వరం కమిషన్ సంబంధించి పినాకిని ఘోష్ కమిషన్ ఏర్పాటు చేసింది. ఇప్పటికే దాదాపుగా 100 మందికి పైగా ఇంజనీర్లను విచారించినటువంటి పీసీ ఘోష్ కమిషన్ దాదాపుగా దాని గడువు కూడా పూర్తి కావాల్సిన తరుణంలో రాష్ట్ర ప్రభుత్వం అనూహ్య నిర్ణయం తీసుకుంది. ఇటు వెంటనే కమిషన్ గడువును పొడిగిస్తూ ఇటు మాజీ ముఖ్యమంత్రి, అప్పటి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి కేసీఆర్ కు, అదేవిధంగా అప్పటి ఇరిగేషన్ శాఖ మంత్రిగా ఉన్నటువంటి హరీష్ రావుకు, అదేవిధంగా అప్పటి ఆర్థిక శాఖ మంత్రిగా పనిచేసినటువంటి ఈటెల రాజేందర్ కు, ముగ్గురికి కూడా ఆ కమిషన్ ముందు హాజరు కావాలని చెప్పి నోటీసులు జారీ చేసింది. దీంతో కేసీఆర్ తనకు కొంత వెసులుబాటు కావాలి, కొంత సమయం కావాలంటే కేసీఆర్ సంబంధించినటువంటి డేట్ ను 11వ తేదీకి కమిషన్ ఖరారు చేసి రమ్మని చెప్పేసి నోటీసు పంపింది. ఇప్పుడు ఈ రోజు బీజేపీలో ఎంపీగా కొనసాగుతున్నటువంటి మల్కాజ్గిరి ఎంపీ, అప్పుడు ఆర్థిక శాఖ మంత్రి ఈటెల రాజేందర్ హాజరు కాబోతున్నారు. ప్రధానంగా అప్పుడు జరిగినటువంటి ఆర్థిక పరమైనటువంటి విషయాల్లో కాళేశ్వరం కమిషన్ సంబంధించి దాదాపుగా 92,000 కోట్లకు పైగా ఖర్చు చేశారు. ఇందులో ప్రధానంగా గత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో 12,000 కోట్లకు పైగా ఖర్చు చేస్తే కేసీఆర్ సర్కార్ హయాంలో 60,000 కోట్లు వివిధ బ్యాంకుల నుంచి లోన్లు తీసుకొచ్చారు. మిగతా 30,000 కోట్లు దాదాపుగా రాష్ట్ర ప్రభుత్వ బడ్జెట్ నుంచే ఖర్చు చేయడం జరిగింది. ఇందులో జరిగినటువంటి ఆర్థిక పరమైనటువంటి అవకతవకలపైనే ఇప్పుడు ఆ పినాకిని ఘోష్ కమిషన్ దృష్టి పెట్టింది. అప్పుడు ఆర్థిక శాఖ మంత్రిగా పనిచేసినటువంటి ఈటెల రాజేందర్ నుంచి వివిధ అంశాలు రాబట్టడం కోసం ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఈటెల రాజేందర్ కూడా ఈ రోజు కమిషన్ ముందుకు దాదాపు 10 గంటల తర్వాత వస్తారని చెప్పి తెలుస్తుంది. దీనికి సంబంధించినటువంటి విషయంలో ఆయన కూడా కమిషన్ ముందుకు వెళ్లి పూర్తి వివరాలు అందజేస్తానని కూడా ఇప్పటికే మీడియా ముందు వివరించారు. కావాలని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ కావాలని చెప్పేసి కాళేశ్వరం కమిషన్ ఒక రాజకీయ అంశంగా మార్చి దీన్ని పొలిటికల్ గా లాభపడాలని ప్రయత్నం చేస్తుందని చెప్పేసి కూడా ఆరోపిస్తున్నారు. ఇందులో భాగంగా ఇప్పుడు భారతీయ జనతా పార్టీలో ఉన్నటువంటి ఎంపీగా కొనసాగుతున్నటువంటి ఈటెల రాజేందర్ కూడా ఇప్పుడు కమిషన్ ముందుకు రాబోతున్నారు. కమిషన్ ముందు ఆయన ఏం చెప్తారన్నది కూడా అందరూ ఆసక్తిగా గమనిస్తున్నారు. మొత్తానికి ఇప్పుడు ఈ గతంలో దాదాపు 100 మందికి పైగా ఇంజనీర్లను విచారించింది, క్రాస్ ఎగ్జామినేషన్ చేసింది, కోర్టు ఏర్పాటు చేసింది ఆ లోపల. కానీ ఇప్పుడు వీళ్ళకి సంబంధించిన విషయంలో పొలిటీషియన్స్ కాబట్టి వీళ్ళకి సంబంధించినటువంటి విషయంలో విధానపైన నిర్ణయాలపైన వీళ్ళకి దాదాపుగా ప్రశ్నించే అవకాశం కనబడుతుంది. అప్పుడు ఆర్థిక శాఖ మంత్రిగా ఈటెల రాజేందర్ పనిచేశారు కాబట్టి అప్పుడున్నటువంటి నిధులకు సంబంధించి నిధులు ఏ విధంగా సేకరించారు, నిధుల విషయంలో ఏ విధంగా ఖర్చు చేశారు, ఎన్ని సంస్థలకు వీటికి సంబంధించి నిధులు ఖర్చు పెట్టడానికి సంబంధించిన విషయం మీద ప్రధానంగా దృష్టి సారించి కమిషన్ ప్రశ్నించే అవకాశం కనబడుతుంది. దీనికి సంబంధించి ఈటెల కూడా ఈ రోజు పెద్ద ఎత్తున అంచనాలతోటి ఒకవైపు సెక్రటరియట్ పక్కనే ఉన్నటువంటి, ఒకవైపు బీఆర్కే భవన్ లో ఉన్నటువంటి కాళేశ్వరం కమిషన్ ముందుకు ఈటెల రాజేందర్ వస్తారని చెప్పి తెలుస్తున్నది. వంశీ, థ్యాంక్ యూ స్వామి.